హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. నేను ఎండి యునాని, నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ నుండి నేను ఎండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుంది. ఇవాళ నా ప్రాక్టీస్ వచ్చేసి ఎస్టిడి, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సుఖ వ్యాధులు, సెక్స్ ద్వారా సంక్రమించే అంటు రోగాలు, అంటు వ్యాధులు, సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పెస్, ఇది చాలా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో జెనిటల్ హెర్పెస్ మాత్రం మా దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి. అంటే మనం ఒక వేశ్య దగ్గర వెళ్ళేసి, అంటే ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళేసి ప్రికాషన్స్ తీసుకోకుండా, కండోమ్ అవి వాడుకోకుండా సెక్స్ చేసినప్పుడు కొన్ని వ్యాధులు సోకుతుంటాయి. మనకు సోకిన తర్వాత మనం దానికి ఇంకా నిర్లక్ష్యం వల్ల, ధోరణి వల్ల మన పార్ట్నర్స్కు, మన భార్య మనులకు మన ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళకి అంటబెడతాం. ఇటు మనం బాధపడుతుంటాం, వాళ్ళు కూడా బాధపడుతుంటారు. సెక్స్ చేసినప్పుడల్లా నొప్పి, మంట, లేకుంటే నెలకు 2 నెలలకు ఒకసారి ఇక్కడ పొక్కులు రావటం, ఇక్కడ పొక్కులు వచ్చి పగిలిపోయి ఇక్కడ గాయంగా మారడం, మంట, మూత్రంలో మంట, పసు రావటం, లేకుంటే సెక్స్ చేసినప్పుడల్లా ఈ పురచర్మం తిరిగిపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. మూత్రంలో అతిగా మంట, సెక్స్ చేసినప్పుడు మళ్ళీ మొత్తం మంట, నొప్పి, ఇవన్నీ తీసుకొని బతికేస్తుంటారు చాలామంది డాక్టర్ దగ్గర వెళ్ళేసి మందులు వాడేసి నాకు తగ్గదు, నా కర్మ, నా జీవితం ఇక ఇంతే, శాపానికి గురి అయిపోయాను, నేను చచ్చిపోవాల్సిందే అనుకొని చాలామంది మా దగ్గర వచ్చి ఇక మీ దగ్గర తగ్గకపోతే నేను చచ్చిపోవాలనుకుంటున్న, నరకయాతన పడుతున్నాను సార్ అంటుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు వ్యభిచారం చెయ్యకుండా ఫస్ట్ ఉండండి మీరు. మీకు నా సందేశం ఏంటంటే, మన సమాజంలో అసలు ఈ సమాజం మొత్తం ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు, ప్రాస్టిట్యూట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. అబ్బా, దీనికి దూరం ఉందాం, మనం మంచి సమాజాన్ని నిర్మించుకుందాం మనం. అంటే ఇప్పుడు ఒక్క స్త్రీ 4 దగ్గర వెళ్ళింది అనుకోండి, ఎవరి దగ్గర ఏ వ్యాధి ఉంటుందో తెలియదు. మనం వెళ్ళినప్పుడు మనకు సంక్రమిస్తుంది, అది మనకు అంటుకుంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త మనం తీసుకోవాల్సింది. మనకు తెలియకుండానే మన భార్యకు కూడా అంటిస్తాం. అది ఆమె కూడా బాధపడుతుంటుంది, మనం కూడా అనుకోకుండా మనకి ఏమైనా అంటే హెచ్ఐవి లాంటిది వచ్చేసింది అనుకోండి, మనకు ఇప్పుడు మన పిల్లలకు మన అమ్మ నాన్న లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. కాబట్టి సెక్స్ విచ్చలవిడిగా ప్రికాషన్ తీసుకోకుండా బయట మాత్రం సెక్స్ మాత్రం మీరు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. సేఫ్. మన ఆరోగ్యం ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, ఏ లేస్తే కాటేస్తుంది. కాబట్టి సేఫ్ సెక్స్, హెల్త్ బాగుండాలి. నేను చెప్పాను. ఇవాళ నా టాపిక్ ఏంటంటే సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. తరచుగా హెచ్ఐవికి మాత్రం నేను చూడనండి. సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పెస్, మూత్రంలో మంట, బాగా మూత్రం ద్వారా పస్ పోవటం, ఈ అన్నిటికీ నేను చూస్తాను. ఇక పురచర్మం మాటికి చినిగిపోవటం, షుగర్ వల్ల ఈ మాటికి పురచర్మం చిటుకుపోవటం, నొప్పి, సెక్స్ చేసినప్పుడు బ్లడ్ రావటం, నొప్పి రావటం, ఇవన్నిటికి చూస్తాను నేను. మీకు నేను చెప్పిన వాటిల్లో ఏ సెక్స్ అంటే సుఖవ్యాధి ఉన్నా నాతో సంప్రదించండి. పేట్ కన్సల్టేషన్ తీసుకోండి. శాశ్వతంగా యునాని మందులతో, వనమూలికలతో, పచ్చి వనమూలికలతో 1 వీక్ ట్రీట్మెంట్ ఇస్తానండి. మీరు సుఖవ్యాధులతో బయటపడి, దాని తర్వాత 2 months మందు ఇస్తాను. ఫస్ట్ 1 వీక్లోనే మీకు ఇవన్నీ సమస్యలు పోతాయండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీకు ఉంటే సమస్య ఉండకూడదని నేను కోరుకుంటాను. ఎవరికి ఉంటే ఈ సంప్రదించండి. ఏ మొహమాట పడకుండా, సిగ్గుపడితే దాచుకుంటే కొన్ని వ్యాధులు ఇంకా పెరిగిపోతుంటాయి. నేను చెప్తున్నాను కదా, అంగస్తంభన సమస్య ఉన్నా, మీకు అంటువ్యాధి ఉన్నా, మీకు ఎస్టిడి ఉన్నా సంప్రదించండి. ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. యునాని మందులతో, వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ, విముక్తి కలుగుతుంది మీకు. అప్పటి వరకు నాకు సెలవు. డాక్టర్ అస్కరి, ఎండి యునాని.